शुभकरं सकल सन्मङ्गलकरम् నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భారతదేశంలోని దివ్యక్షేత్రాలలో ఉత్తమోత్తమైనది బద్రీనాథ్. హిమాచల్ ప్రదేశ్ హిమవన్నగాలలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తపస్సు చేశాడట. అటువంటి దివ్య భూమిలో సంచరించిన తనే మానవుల పాపాగ్ని చల్లబడిపోతుందట. పుణ్యభావ జలధారలు జాలువారుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఆనంద నిలయంగా ఆత్మచింతనా భూమిగా ప్రఖ్యాతి చెందిన బద్రీనాథ్ క్షేత్రాన్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో వీక్షించి తరిద్దాం. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, नमो నారాయణుడు సంచరించిన పవిత్ర క్షేత్రం బద్రీనాథ్. ఆగమ సంపదల సౌభాగ్యానికి పుట్టిల్లు ఈ పావన స్థలి. ప్రకృతి రహస్య గ్రంథానికి భాష్యం వంటి ఈ పుణ్యధాత్రి భూలోక వైకుంఠంగా పేరొందింది. నారాయణ నగరంగా, కళ్యాణ నగరంగా భక్తులు భావించే ఈ బదరీ క్షేత్రం ఓ యజ్ఞభూమి, తపోనిష్టల భవ్య తపోవనం. మంచు పర్వతాల ముంగిట్లో కొలువైన నారాయణ క్షేత్రానికి పయనమవుదాం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. భారతదేశంలోని దివ్యక్షేత్రాలలో బద్రీనాథ క్షేత్రం ఉత్తమోత్తమైనది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తపస్సు చేసిన దివ్యభూమి ఇది. గద్వార్ మహారాజు శిథిలమైన బద్రీనారాయణ ఆలయాన్ని పునర్నిర్మించాడు. ఇందోర్ మహారాణి అహల్యాబాయ్ ఆలయం పైన స్వర్ణ కలశాన్ని ప్రతిష్ఠించింది. 6 నెలల పాటు తెరిచి 6 నెలల పాటు మూసి ఉంచే ఈ ఆలయ చరిత్ర, ప్రాశస్త్యం మహోన్నతమైనవి. ఆరు నెలలు దేవతలు 6 నెలలు మానవులు పూజించే బద్రీనారాయణ క్షేత్రం భారతదేశంలో ప్రథమ చతుర్భుజ ఆసీన నారాయణ క్షేత్రంగా వినుతుకెక్కింది. బదరీ క్షేత్రం వైశాల్యాన్ని బట్టి స్థూల బదరీ, సూక్ష్మ బదరీ, అతి సూక్ష్మ బదరీ, శుద్ధ బదరీ అని పిలుస్తారు.
నరనారాయణులు సంచరించి తపస్సు గావించిన భవ్య తపోవనము ఇది. ఇక్కడకు వచ్చిన మానవుల పాపాగ్ని చల్లబడిపోతుంది. పుణ్యభావ జలధారలు ఉప్పొంగుతాయి. అనేక పౌరాణిక గాథలకు, వేద తత్వ రహస్యాలకు, ఆగమ సంపదల సౌభాగ్యానికి బదరీనాథ క్షేత్రం పుట్టినిల్లు. ప్రకృతి రహస్య గ్రంథానికి భాష్యం వంటిది ఈ ప్రదేశం. బదరీనాథ పుణ్యస్థలి భూలోక వైకుంఠముగా, మోక్ష స్థానంగా ప్రసిద్ధిని పొందింది. నారాయణ నగరంగా, కళ్యాణ నగరంగా, ఆనంద నిలయంగా, ఆత్మచింతన భూమికగా, యోగ స్వరూపంగా ప్రఖ్యాతి వహించిన బదరీ క్షేత్రం యుగయుగాల మానవులకు దైవ సన్నిధిగా, యజ్ఞభూమిగా నిలిచింది. బదరీనాథ్ నామస్మరణే అనంత పుణ్యప్రదాయకము. హిమాలయ పర్వత శ్రేణుల్లో దివ్యధామాలుగా ప్రసిద్ధి పొందిన దేవాలయాల దగ్గరకు వెళ్లాలంటే తొలి ద్వారమైన హరిద్వారం నుంచి వెళ్ళాలి. హరిద్వార్కు మాయా అనే మరొక పేరు కూడా ఉంది. హరిద్వార్ నుంచి 322 కిలోమీటర్లు, రిషికేశ్ నుంచి 298 కిలోమీటర్ల దూరంలో దర్శనీయ బదరీనాథ్ దివ్యధామం నెలకొని ఉన్నది. సమున్నతమైన హిమాలయ సానువులు, మనోహరమైన హరిత శోభలు, మనతో పాటు సాగి వచ్చే మేఘ మాలికలు, శరీరాలను స్పృశించే శీతల పవనాలు, ఎటు చూసినా మనస్సు పులకరించే ప్రకృతి రామణీయకము, గంభీరమైన ఆధ్యాత్మిక వాతావరణంతో ఈ ప్రాంతమంతా దైవిక లక్షణాలతో, మానవీయ స్పందనలతో సుందర బంధరమై విరాజిల్లుతూ ఉంటుంది. బదరీనాథ్ యాత్రకు వెళ్లే వారంతా ఎంతో ఆనందంగా, అపూర్వమైన అనుభూతులతో శ్రీమన్నారాయణ నామాన్ని జపిస్తూ పయనమవుతూ ఉంటారు. రిషికేశ్ నుంచి దేవప్రయాగ, రుద్రప్రయాగ, నందప్రయాగ, చామోలి, జోషిమఠ్, విష్ణుప్రయాగ, గోవింద్ ఘాట్, పాండుకేశ్వర్, హనుమాన్ చెట్టి మీదుగా బదరీనాథ్కు చేరుకోవచ్చు. ఒకవేళ కేదార్నాథ్ నుంచి వచ్చినట్లయితే గుప్త కాశీకుండ్, ఊఖీమఠ్, చోప్తా, చామోలి, జోషిమఠ్ మీదుగా బదరీనాథ్కు రావచ్చును. భారతదేశంలో తొలి నారాయణ క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన బదరీనాథ్ కృతయుగంలో ముక్తిప్రదగా, త్రేతాయుగంలో సిద్ధిదాగా, ద్వాపరలో విశాలగా, కలియుగంలో బదరికాశ్రమంగా పేరు పొందింది. హిమాలయ పర్వత సానువు శ్రీ మహావిష్ణువు నెలవుగా ఏర్పడడం వెనుక ఓ ఆసక్తికరమైన పురాణ విశేషముంది. త్రిలోక సంచారి నారదుడు వైకుంఠానికి వెళ్లినప్పుడు లక్ష్మీదేవి పాదసేవలో ఉన్న శ్రీహరిని చూశాడట. భూలోకవాసుల వలె మీరు కూడా ఇదేమిటని అడిగినంతనే విష్ణుమూర్తి రోషపడి లక్ష్మిని పాతాళలోకానికి పంపేశాడట. తాను భూలోకంలోని హిమాలయాల్లో తపస్సు చేశాడట. ఆ తపోస్థలికి సమీపంలోని ఉమామహేశ్వరులుండే కేదారఖండానికి బాలుని రూపంలో విష్ణుమూర్తి వెళ్లాడట. ఏడుస్తూ దీనంగా ఉన్న బాలుణ్ణి చూసి జాలిపడి పార్వతీ పరమేశ్వరులు ఇంట్లో ఉంచి వెళితే అదే తన స్థావరంగా స్థిరపరుచుకున్నాడట. శ్రీమన్నారాయణుడు తపోనిష్టలో ఉండగా పాతాళలోకం నుండి లక్ష్మీదేవి హిమాలయాలకు వచ్చిందట. తన నాథుని కష్టాన్ని చూసి తానే ఓ రేగు చెట్టై ఆ స్వామికి నీడనిచ్చిందట.
రేగు చెట్టుని బదరీ వృక్షంగాను, అవి విస్తారంగా ఉన్న ప్రదేశాన్ని బదరికా వనంగాను వ్యవహరిస్తారు. ఆ వనాన నారాయణుడే కొలువై ఉన్నాడని బదరీనాథ్గా పిలుస్తారని ఐతిహ్యం. ఈ బదరీ క్షేత్రంలో తీర్థయాత్రీకులై వచ్చిన భక్తులు చూడదగ్గ విశేషాలు ఎన్నెన్నో. బదరీనాథ ఆలయ పరిసర ప్రాంతాలు హిమ ఆచ్ఛాదనతో, సహజ జలధారలతో పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకునే గురుకులంగా, మహర్షుల జ్ఞానానికి ప్రతీకగా కనిపిస్తూ ఉంటాయి. నీలకంఠ పర్వత శ్రేణుల్లో నెలకొన్న బదరీనాథ ఆలయం దగ్గరకు అలకనందను దాటి వెళ్ళాలి. బదరీనాథ ఆలయం నుంచి దూరంగా వెండి శిఖరం వలె మెరుస్తూ హిమంతో కూడుకున్న నీలకంఠ పర్వత శిఖరం నేత్ర పర్వంగా భక్తులకు కనిపిస్తుంది. ఒకప్పుడు వైకుంఠంలో శ్రీమన్నారాయణుణ్ణి శ్రీదేవి, భూదేవి, వృందాదేవి, గంగాదేవి సేవిస్తున్నారు. విష్ణువు వృందా, గంగాదేవిలతో మాత్రమే సంభాషణ గావిస్తుంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చింది. వృందా, గంగాదేవిలను శపించింది. ఆ శాప కారణంగా వృందాదేవి తులసి మొక్కగా జన్మించింది. గంగాదేవి కుచేలుని పట్టణమైన అలకాపురిలో ఉద్భవించి ఒక ప్రవాహంగా అలకనందా నదిగా ప్రవహించసాగింది. సాక్షాత్తు గంగగా భావింపబడే అలకనంద బదరీ క్షేత్రాన్ని స్పృశిస్తూ వేగంగా ఉరవళ్లు తొక్కుతూ దేవప్రయాగ దగ్గర గంగోత్రిలో సంగమిస్తుంది. నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో. సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో. నమో నారాయణాయ, నమో నారాయణాయ. శ్రీకరమగు శ్రీహరి నడియాడిన హిమవత్ పర్వత ప్రాంతమిది. బదరీ నారాయణుడై వెలిసిన ఈ సుక్షేత్రంలో ఎన్నెన్నో పవిత్ర తీర్థాలున్నాయి. అలకనందా నది, తప్తకుండం, దండధారా తీర్థం, నారదకుండం, దాని ఒడ్డున పంచశిలలు, ఇలా ఎన్నెన్నో దర్శనీయ స్థలాలున్నాయి. వాటి విశేషాల్ని తిలకిద్దాం. అలకనందా తీరాన పవిత్ర బదరీ క్షేత్ర దర్శనం సర్వపాపహరణం. బదరీనాథ ఆలయ దర్శనం చేసే ముందర ఇక్కడ ఉన్న తప్త కుండంలో భక్తులు స్నానం చేస్తారు. దీనికి అగ్ని తీర్థమని మరొక పేరు ఉన్నది. ఇది వేడి నీటి కుండం. ఈ తప్త కుండంలో భక్తులు స్నానం చేసి దానాలు చేసి జీవితాలను ధన్యం చేసుకుంటూ ఉంటారు. తప్తకుండానికి దగ్గరలోనే అలకనందా ఒడ్డున ప్రసిద్ధమైన నారద తీర్థం ఉంది. దీనినే నారదకుండం అని కూడా పిలుస్తారు. ఇక్కడే పుణ్యాన్ని ప్రసాదించే పంచశిలలున్నాయి. అవి నారదశిల, గరుడశిల, మార్కండేయశిల, నరసింహశిల, వరాహశిల. శంఖాకారంగా ఉన్న శిల మీద కూర్చుని విష్ణువును గూర్చి తపస్సు చేసి ఆయన అనుగ్రహాన్ని నారదుడు పొందాడు కనుక దీనిని నారదశిల అని అంటారు. హిరణ్యకశ్యప వధానంతరం నరసింహస్వామి ఉగ్ర రూపంతో ఇక్కడకు వచ్చి చల్లని అలకానంది నదీ జలాలలో కూర్చొని శాంత రూపాన్ని పొందడం జరిగింది. ఇంకొక ప్రక్క వరాహశిల కనిపిస్తుంది. భూమిని ఉద్ధరించిన తర్వాత వరాహస్వామి ఇక్కడ శిల మీద చిరకాలం ఉండి భక్తులను అనుగ్రహించాడు. ఈ దివ్య శిలలను దర్శించడం వల్ల నాగభీతి, అపమృత్యు భయము, దీర్ఘ రోగాలు, జలగండాలు తొలగిపోతాయి. భక్తి ప్రపత్తులతో యాత్రికులు వీటిని దర్శించి పూజించి
ఆలయం దగ్గరకు పయనమవుతారు. తీర్థక్షేత్రాలలోకెల్లా తలమానికమైన వాటిల్లో ముఖ్యమైనది ఈ బదరీనాథ్. ఇక్కడికి వచ్చిన భక్తులు విష్ణు దర్శనం పొందగలగటం ఓ అనిర్వచనీయమైన అనుభూతిగా భావిస్తారు. శంకరాచార్యులు ప్రతిష్ఠించిన ఈ ఆలయంలో గర్భాలయ దేవదేవుని రూపు వర్ణనాతీతం. కోటి సూర్య ప్రభాకాంతులినే బదరీనారాయణుని విగ్రహం భక్తులకు నేత్రపర్వంగా ఉంటుంది. శ్రీ మహావిష్ణువుని బదరీనాథ రూపంలో దర్శించుకోగలగటం జన్మ జన్మల పుణ్యఫలం. బదరీనాథ ఆలయం ధీర గంభీరంగా నయన మనోహరంగా కనిపిస్తుంది. హిమాలయ ప్రాంతాల్లో కనిపించే వాస్తు శైలిలో వినూత్నంగా ఆధ్యాత్మిక సౌధంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆలయాన్ని 6 నెలల తర్వాత తెరిచినప్పుడు, 6 నెలల తర్వాత మూసినప్పుడు ఆలయాన్ని సుందరంగా అలంకరిస్తారు. ప్రాచీనమైన చారిత్రక వారసత్వ సంపద చిహ్నాలతో భారతీయ ధర్మ వైభవానికి సాకార రూపంగా ఉన్న బదరీనాథ ఆలయంలో సభా మండపం నుంచి దర్శన మండపానికి వచ్చి అక్కడి నుంచి గర్భగుడిలో ఉన్నటువంటి దివ్య బదరీనారాయణ స్వామి విగ్రహాన్ని దర్శించి భక్తులు ఆనంద పారవస్యంతో బద్రీనాథ్ కి జై అంటూ నినాదాలు చేస్తారు. జై హో బద్రీనాథ్ కి జై హో దీనానాథ్ కి జై హో పవన మంద సుగంధ శీతల హేమ మందిర శోభితం శ్రీ నికట గంగాభహత నిర్మల శ్రీ బద్రీనాథ విశ్వంభరం అంటూ ప్రార్థనలు చేస్తారు. శ్రీమన్నారాయణుడు తాను తపస్సు గావించిన ఆదిమ యుగం నాటి రూపంతో శ్యామ వర్ణంతో చతుర్భుజాలతో స్వర్ణ ఛత్ర ఛాయలో బద్రీనాథునిగా అలౌకికమైన ఆధ్యాత్మిక ప్రశాంతిని భక్తులకు అనుభూతం గావిస్తూ ఉంటాడు. నారదాది మహర్షుల ప్రార్థన మేరకు బదరీనారాయణుడు దివ్యమంగళ విగ్రహంగా యుగయుగాల నుంచి భక్త వాత్సల్యంతో ఇక్కడ కొలువై ఉన్నాడు. నరనారాయణుల విగ్రహాల ప్రక్కనే శ్రీదేవి భూదేవిల విగ్రహాలు, నారద, ఉద్ధవ, సుదర్శన చక్రాలు ఉన్నాయి. గరుత్మంతునికి ఇక్కడ నారాయణుడు అష్టభుజాలతో దర్శనమిచ్చి తన ఆత్మతత్వాన్ని ప్రబోధించాడు. దక్ష ప్రజాపతి కుమార్తె అయిన మూర్తిదేవికి ధర్ముని వలన నరనారాయణులు జన్మించారు. తల్లిని శ్రద్ధగా కుమారులిద్దరూ సేవించారు. సంతసించిన జనని వరం కోరుకోమన్నది. తపస్సుకు అనుజ్ఞ ఇమ్మని ఇద్దరూ ప్రార్థించారు. ఇష్టం లేకపోయినా తల్లి అనుమతి ఇచ్చింది. బదరికాశ్రమ పరిసర ప్రాంతాల్లో ఈ మహనీయులు తపస్సుకు ప్రతిరూపంగా నిలిచి ఎల్లప్పుడూ తపస్సు చేస్తూనే ఉన్నారు. నారద మహర్షి కారణంగానే నారాయణుడు ఈ క్షేత్రంలో నెలకొన్నాడు. అలకనందా నదికి ఒడ్డున ప్రసిద్ధమైన బ్రహ్మ కపాల తీర్థం ఉంది. 5 ముఖాలు కలిగిన బ్రహ్మదేవుడు సృష్టి కావిస్తున్నప్పుడు ఒక అపురూప సౌందర్యవతిని సృష్టించాడు. ఆమె సరస్వతీదేవి. ఆమె అందానికి వ్యామోహితుడై బ్రహ్మ కూతురు వరుసను విస్మరించాడు. ఈ అధర్మ ప్రవృత్తిని సహించలేక పరమేశ్వరుడు బ్రహ్మ శిరస్సునొకదాన్ని ఖండించాడు. అప్పట్నుంచి పంచముఖ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ అయ్యాడు. అయితే శిరచ్ఛేదన వల్ల శివునికి బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకున్నది. ఖండింపబడిన బ్రహ్మ కపాలం శివుని చేతికి అతుక్కునిపోయింది. ఎన్ని క్షేత్రాలు తీర్థాలకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. బదరీ క్షేత్రానికి వచ్చిన వెంటనే బ్రహ్మ కపాలం మహేశ్వరుని హస్తం నుంచి ఊడి పడిపోయింది. అప్పట్నుంచి ఈ ప్రాంతానికి బ్రహ్మ కపాల తీర్థమనే పేరు వచ్చింది. ఇక్కడ పితృదేవతలను ఉద్దేశించి చనిపోయిన వారి కోసం చేసే శ్రాద్ధ పితృకర్మలు అఖండమైన పుణ్యాన్ని కలుగజేస్తాయి. నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః.
జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్థే నత్వం. పిండదానాది కార్యక్రమాలు చేయనవసరం లేనివారు బ్రహ్మ కపాల ప్రదేశాన్ని దర్శించి నమస్కరించినట్లయితే సద్గతులు లభిస్తాయి. హరిని ప్రతాపమున కడ్డమేది లోకమున సరివేరి నీ కుమరి సర్వేశ్వర. హరిని ప్రతాపమున కడ్డమేది లోకమున సరివేరి నీ కుమరి సర్వేశ్వర. హరి భూలోక వైకుంఠంగా భావించే పరమ సుందర క్షేత్రం ఈ బద్రీనాథ్. భక్తి, ముక్తి, ఆధ్యాత్మిక సంపదలతో పాటు మానసికోల్లాసాన్నిచ్చే ప్రకృతి సౌందర్యంతో కూడి ఉన్న దివ్యక్షేత్రం ఇది. ప్రధాన ఆలయానికి సమీపాన అనేక సుందర ప్రాకృతిక దర్శనీయ స్థలాలున్నాయి. బదరీ క్షేత్రానికి చుట్టుప్రక్కల అనేక దర్శనీయ స్థలాలున్నాయి. గంధమాదన పర్వతం, నరనారాయణాశ్రమం, ఊర్వశీ మందిరం, చరణ పాదుకలు, వ్యాస గుహ, మూర్తిదేవి మందిరం, స్వర్గారోహణం, సరస్వతీ నది జన్మస్థలం, బ్రహ్మకమల ప్రదేశం మొదలైనవి పుణ్య సముపార్జనకు, పాప నిర్మూలనకు, నైతిక శీల ప్రవర్తనకు సందేశంగా ఉన్నాయి. లోక శ్రేయస్సు కోసం నారద మహర్షి బదరీ నారాయణ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. కాలక్రమంలో ఈ విగ్రహం ఎందువల్లో కలియుగాన నారద కుండంలో ఉండటం జరిగింది. శంకర భగవత్పాదులు ఈ విగ్రహాన్ని ఉద్ధరించి పునః ప్రతిష్ఠించి కేరళ దేశానికి సంబంధించిన నంబూద్రి పాదులను అర్చకులుగా నియమించాడు. నాటి నుంచి ఈనాటి దాకా ఈ సంప్రదాయమే కొనసాగుతున్నది. బ్రహ్మచారులే అర్చకులు. ఇక్కడ అర్చకుణ్ణి రావల్ అనే పేరుతో పిలుస్తారు. ఆరు నెలల పాటు బదరీ క్షేత్రం మంచు కురవటం వల్ల మూసివేయగా ఉత్సవ విగ్రహాలను జోషి మఠకు తీసుకువచ్చి పూజలు గావిస్తారు. వైశాఖ మాసంలో పునః ఆలయం తెరిచినప్పుడు వైభవంగా నారాయణ స్వామిని తిరిగి బదరీ ఆలయానికి తీసుకువెళ్లి వేంచేపు చేస్తారు. ఆలయంలో అభిషేకం, మహాభిషేకం, గీత దర్శనం, గీత గోవిందం, హారతి మొదలైనవి భక్తుల కోసం నిర్వహిస్తారు. భారతదేశంలో గంగానది ప్రవహించినంత వరకు బదరీ క్షేత్రం భక్త కల్ప వృక్షంగా విరాజిల్లుతుంది. బదరీ నారాయణుని దివ్య మంగళ విగ్రహ దర్శనం, బదరీ యాత్ర స్మరణము ఘోర తప ఫలాన్ని, సమస్త భూమిని దానం చేసిన పుణ్యాన్ని కలిగిస్తాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేకరూపం దైత్యాంతం నమామి పురుషోత్తమం నమామి పురుషోత్తమం. అనేక పుణ్యతీర్థాలు, ప్రకృతి రమణీయకతల మధ్య నెలవైన బదరీనాథుని దర్శనం బహు జన్మజన్మల పుణ్యఫలం. బదరీ నారాయణుని కరుణాకటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ